Hi students, now I am going to explain the grammar topic understanding advertisements. Now see fifth advertisement I will read now. Open your textbook page number 61, fifth advertisement. See here advertisement in bold letters, bold words. बेटी बचाओ बेटी पढ़ाओ. See, read like this. बेटी बचाओ बेटी पढ़ाओ. The NDA government ambitious national program of बेटी बचाओ बेटी पढ़ाओ, a campaign launched on 22nd January 2015 by Prime Minister Narendra Modi from Panipat in Haryana, the state with the lowest sex ratio. ఇట్లా మీరు ఇలా ఉన్నటువంటి హెడ్లైన్స్ బోల్డ్ వర్డ్స్ రీడ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ సి బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఏ గర్ల్. లుక్ ఎట్ ద పిక్చర్స్, అక్కడ కొన్ని పిక్చర్స్ని చూడండి. ద గర్ల్ యాజ్ యాన్ ఇండివిజువల్, హర్ ఫ్యామిలీ, ద కమ్యూనిటీ అండ్ సొసైటీ, ద నేషన్. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, ఎందుకంటే ఇది ప్యాసేజ్, ఇది మీకు అడ్వర్టైజ్మెంట్ లెసన్ చెప్పినట్టు చెప్పకూడదు. జస్ట్ ఐ రీడ్. सी बेटी बचाओ बेटी पढ़ाओ इनिशिएटिव ऑब्जेक्टिव्स, प्रिवेंशन ऑफ जेंडर बेस्ड सेक्स सेलेक्टिव एग्जामिनेशन एलिमिनेशन. सेकंड वन ensuring survival and protection of the girl child. Third one ensuring education and participation of the girl child. So you read like this some main points. ఇట్లా మీరు అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఒకసారి చదవాలి. నౌ సి క్వశ్చన్స్. స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. ఆ అడ్వర్టైజ్మెంట్స్ కింద మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ సి ఎక్స్పాండ్ BBBP. ఎక్స్పాండ్ BBBP. BBBP అంటే ఏంది వివరించండి. మీకు తెలుసు ఏంటది? బేటీ బచావో బేటీ పడావో. బేటీ బి, బచావో బి, బేటీ బి, పడావో పి. దిస్ ఈజ్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. సి సెకండ్ క్వశ్చన్. Which government started this program? Which government? See in the advertisement. The NDA government. Answer is given in the advertisement. Dantlo is the answer. The NDA government. Second one. Third question. Why was the campaign launched in Haryana? ఈ ప్రోగ్రామ్ని హర్యానాలోనే ఎందుకు లాంచ్ చేశాడు, ఎందుకు ప్రారంభించాడు? వాట్ ద రీజన్? రీజన్ ఈజ్, కారణం ఏంది? The state with the lowest sex ratio. This is answer. Next, fourth question. When was the program inaugurated? Program ఎప్పుడు స్టార్ట్ అయింది? When అన్నప్పుడు ఇయర్ వస్తుంది, డేట్ వస్తుంది చూడు. On 22nd January 2015. This answer also is given in the advertisement. Fifth question. Who inaugurated the program? ఎవరు ప్రారంభించిండు? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. వెన్ అన్నప్పుడు మనం ఏం రాసిన ఇక్కడ? ఇయర్ అండ్ డేట్. హూ మీన్స్ పర్సన్, వ్యక్తి, కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రాసినాం. నౌ సిక్స్త్ ఆన్సర్ ట్రూ అని రాసిన. దిస్ ఇస్ ద లెందీగా ఉంది క్వశ్చన్, పెద్దగా ఉంది, అందుకని ఇక్కడ రాయలేదు. నవ్ ఐ విల్ రీడ్ సిక్స్త్ వన్. ద ఫస్ట్ అబ్జెక్టివ్ సజెస్ట్ దట్ గర్ల్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్ and therefore female feticide should be stopped. దీంట్లో మీకు ప్యాసేజ్లో ఫస్ట్ అబ్జెక్టివ్ లక్ష్యం ఒకటి ఉంది. అది ఏం చెప్తుందంటే
గర్ల్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్. హర్యానాలో అమ్మాయిల్ని వాళ్ళు జన్మించక ముందే వాళ్ళని చంపేస్తారు. దేర్ ఫోర్ అంటే ఎట్లా, ఫీమేల్ ఫీటిసైడ్ షుడ్ బి స్టాప్, భ్రూణహత్యలు అంటాం. సో దిస్ ఈజ్ ట్రూ, మీకు అక్కడ ప్యాసేజ్లో ఇచ్చింది. యూ నీడ్ ఓన్లీ 4 ఆన్సర్స్. ఇక్కడ మీకు 6 ఉన్నాయి కదా, ఏదన్నా కొంచెం డిఫికల్ట్ ఉందనుకోండి దాన్ని మీరు రైట్ ఆర్ రాంగ్ యాజ్ యువర్ లైక్ 4 కరెక్ట్ రాసినా సరిపోదు. డోంట్ వరీ, 6కి 6 క్వశ్చన్స్ వస్తాయా రావనేది కాదు. ఇక్కడ ఎనీ 4 ఆన్సర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ అవుట్ ఆఫ్ 6లో 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ రాస్తే చాలు, 4 మార్క్స్ వస్తాయి. 2 ఛాయిస్ ఉంటాయి నీకు. నౌ సి పేజ్ నెంబర్ 62, 6th advertisement. I will read now. Study the following advertisement and answer the questions that follow. See here in the advertisement చూడండి, మీకు అక్కడ ఇచ్చిండు. టర్న్ ఇట్ ఆఫ్, ఫిక్స్ లీకింగ్ ట్యాప్స్, టేక్ ఏ బకెట్ బాత్, యూజ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ, upgrade your equipment, recycle water. So this is about 6 ways to save water at home. ఇంటి దగ్గర ఒక 6 పద్ధతుల ద్వారా 6 విధాలుగా మనం వాటర్ని ఆదా చేయొచ్చు అని ఇక్కడ ఇచ్చిన వాటర్ గురించి ఇచ్చింది మొత్తం కూడా. పిక్చర్స్ ఆల్సో గివెన్. దీంట్లో చూడండి, టర్న్ ఇట్ ఆఫ్ అన్నప్పుడు ఏమన్నాడు, టర్న్ ఆఫ్ ట్యాప్స్ వైల్ బ్రషింగ్ యువర్ టీత్, సోపింగ్ క్లాత్స్ అండ్ స్క్రబ్బింగ్ వెజల్స్. ఇట్లా మీకు దాని గురించి హెడ్డింగ్ ఇచ్చి దాని కింద మ్యాటర్ ఇచ్చాడు. యూజ్ ఎమర్జెన్సీ ఎఫిషియంట్ టెక్నాలజీ, అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్, మీ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎట్లా, ఇన్స్టాల్ ఫ్యాసెట్ ఎరేటర్స్, లో ఫ్లో షవర్ హెడ్స్ and toilets with smaller flush tanks like this. Read one time. ఇట్లా మీరు ఇలా ఉన్న మ్యాటర్ అంతా ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చదవండి. నేను చదివితే ఉంటుంది, మీకు అర్థం కావాలంటే మీరు చదవాలి. నౌ సీ ద క్వశ్చన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్. సి ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వాటర్ కెన్ బి సేవ్డ్ ఎట్ హోమ్. మెన్షన్ ద నెంబర్ ఆఫ్ వేస్, ఎన్ని మార్గాల ద్వారా మనం ఇంటి దగ్గర నీటిని రక్షించుకుంటున్నాము. మీకు అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా ఇచ్చిండు, 6 ways to save water at home. డైరెక్ట్ ఆన్సర్ ఇస్ గివెన్, 6 ways. 6 ways to save water at home. డైరెక్ట్ ఉంది. నౌ సి సెకండ్ క్వశ్చన్, వెన్ షుడ్ వీ టర్న్ ఆఫ్ ట్యాప్స్. వెన్ షుడ్ వీ టర్న్ ఆఫ్ ట్యాప్స్. ట్యాప్స్ మనం ఎప్పుడు బంద్ చేయాలి, టర్న్ ఆఫ్ ఎప్పుడు చేయాలి. ఇక్కడ మీకు ఆన్సర్లు ఎందుకు ఉంది కాబట్టి ఇక్కడ డాష్ అని పెట్టినా. నౌ ఐ విల్ రీడ్. ఎప్పుడు మనం టర్న్ ఆఫ్ చేయాలంటే, వైల్ బ్రషింగ్ యువర్ టీత్, సోపింగ్ క్లాత్స్ అండ్ స్క్రబ్బింగ్ వెజల్స్. మనం డైలీ చేసే పని ఇంటి దగ్గర మనం చూస్తుంటాం, ఫ్యామిలీ వాళ్ళు చేస్తుంటారు. వైల్ బ్రషింగ్ యువర్ టీత్, సోపింగ్ క్లాత్స్ అండ్ స్క్రబ్బింగ్ వెజల్స్. అప్పుడు మనం ట్యాబ్ని టర్న్ ఆఫ్ చేయాలి. సి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్. సి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ అంటుండు. ఈ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అన్నాడు. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, దే యూజ్ లెస్ వాటర్. దే యూజ్లెస్ వాటర్ కాదు, దే యూజ్ లెస్ వాటర్. ఇవి ఈ డిష్ వాషర్స్ కానీ వాషింగ్ మిషన్లు కానీ తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి. అది ఇక్కడ మీనింగ్, సెన్స్. దట్ ఈస్ ద మీనింగ్. They use less water. Now fourth question,
mention 2 ways in which we can upgrade equipment in the bathroom. Fourth question, mention 2 ways, రెండు మార్గాలు చెప్పండి, in which we can upgrade equipment in the bathroom. బాత్రూంలో మనం పెట్టేటటువంటి అప్గ్రేడ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అవి రెండు చెప్పండి అంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి, మీకు అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిండు అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్ అన్నాడు. ఏంటి అవి? లో ఫ్లో షోవర్ హెడ్స్. ఇక్కడ కూడా మీకు ఆన్సరు డాష్ పెట్టినా, డాట్స్ పెట్టినా, ఎందుకంటే లెందీగా ఉంది, ఇక్కడ పట్టదు అందుకని. ఇది బిగిన్లో మీరు చూసుకోండి ఇమేజ్లో, లో ఫ్లో షోవర్ హెడ్స్ అండ్ టాయిలెట్స్ విత్ స్మాలర్ ఫ్లష్ ట్యాంక్స్. దిస్ ఈజ్ ఆన్సర్. మరోసారి చూడండి, లో ఫ్లో షోవర్ హెడ్స్ అండ్ టాయిలెట్స్ విత్ స్మాలర్ ఫ్లష్ ట్యాంక్స్. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, should people be encouraged to take bucket baths or shower baths? Should people be encouraged to take, ప్రజలు ఎంకరేజ్ అవుతున్నారు, ఎక్కువ ఉపయోగిస్తున్నారు దేన్ని? బకెట్ బాత్నా షోవర్ బాత్నా? బకెట్ బాత్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఇచ్చాడు, అక్కడ బకెట్ కూడా ఉంది. నౌ సి సిక్స్త్ క్వశ్చన్, మెన్షన్ ఏ సింపుల్ వే గివెన్ ఇన్ ద యాడ్. యాడ్లో ఇచ్చిండు సింపుల్ వే చెప్పండి. ఇన్ విచ్ వీ కెన్ రీసైకిల్ వాటర్. ఇన్ విచ్ వీ కెన్ రీసైకిల్ వాటర్. వాటర్ని మనం రీసైకిల్ చేయాలంటే ఒక సింపుల్ వే ఇచ్చిండు, ఏంటిదో చెప్పండి. గివెన్ ఇన్ ద యాడ్, యాడ్లో ఉంది ఆన్సర్. ఏంటిది అది? వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. సింపుల్. మనం కూరగాయలని ప్రతిరోజు శుభ్రం చేస్తుంటాం, ఆ శుభ్రం చేసిన వాటర్ ఏదో, కూరగాయలు కలిగిన వాటర్ ఏదో, ఆ వాటర్ మనం ఎక్కడ పెట్టచ్చు? మొక్కలో పెట్టుకుంటే సరిపోదు. సో వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. సో లైక్ దిస్ ఇన్ ద ఎగ్జామినేషన్ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ థరోలీ. ఇక్కడ ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్ని మీరు ఎగ్జామినేషన్లో థరోగా చదవండి. సెలెక్ట్ 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ ఆన్సర్ ఉన్నవి మీకు తెలిసినవి అవుట్ ఆఫ్ 6లో. ఈ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్ ఆన్సర్స్ కరెక్ట్, గన్ షాట్ కరెక్ట్ అయ్యి చూడండి. ఇంకా 2 డౌట్ ఉన్నాయి అనుకోండి, అవి కూడా రాయండి, కానీ అవి కరెక్ట్ అయితే లేకపోతే మనకు సంబంధం లేదు. యూ హ్యావ్ టు రైట్ 4 correct answers, at least 4 correct answers. 2 choice you have, remember. So very easy topic, advertisement. So with this topic is over. Thank you.